ఇజ్రాయెల్ కొట్టిన దాడులు ఎలా ఉంటుంది? ఓ పక్కన పాకిస్తాన్ అబ్బెబ్బే హిజ్బుల్లా మీదన ఇజ్రాయెల్ ఏం దాడి చేయదని ఇది గ్యారంటీ ఇచ్చేసింది ఇరాన్కి. ఓ పక్కన ఇజ్రాయెల్ చెప్తోంది నాకు నీకేంట్రా సంబంధం, నీకు నువ్వు అమెరికాకి ఇరాన్కి మధ్య శాంతి ఒప్పందం ఉన్నా నాకేం సంబంధం లేదు అని చెప్పేసి. ఈవెన్ అమెరికా కూడా చెప్పింది హిజ్బుల్లా మీద దాడులేమి ఇజ్రాయెల్ ఆపదు, మేమేమి ఇజ్రాయెల్ తరపున హామీ ఇవ్వమని. కానీ పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. ఇజ్రాయెల్ ఆ డబుల్ గేమ్కి రియాక్షన్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మీద. హిజ్బుల్లా చీఫ్ నయీం కాసిం తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. తమ దాడుల్లో నయీం కాసిం మృతి చెందాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ పక్కన కాల్పుల విరమణ, ఇంకో పక్కన దాడులు దేని లెక్క దాందే అన్నట్టు నిరూపించింది. భారీ ఎత్తున అటాక్ చేసి వదిలిపెట్టకుండా కొట్టినటువంటి దెబ్బతో బెత్తరపోవడం అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళ వంతైంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇది కొనసాగుతుంది అన్నటువంటిది ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఏకంగా వాళ్ళకి సంబంధించినటువంటి హిజ్బుల్లాకి సంబంధించినటువంటి చీఫే చచ్చిపోవడం అన్నటువంటి సంచలనం.